గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను ఎమ్మెల్యే బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దిగ్విజయవంతంగా కోటి వృక్షార్చన, సిద్దిపేటలో మొక్కలు నాటిన మంత్రి హరీష్ రావు. తెలంగాణలో మళ్లీ సమైక్య పార్టీలు అడుగు పెడుతున్నాయి. జగనన్న వదిలిన బాణం షర్మిల వస్తుందన్న మంత్రి గంగుల. ఏపీలో ప్రశాంతంగా ముగిసిన 3వ దశ ఎన్నికలు, తన ఓటును వినియోగించుకున్న తమ్మినేని సీతారాం. విశాఖలో మేధావులు రౌండ్ టేబుల్ సమావేశం, ఉక్కు పరిశ్రమ పరిరక్షణే ధ్యేయంగా నేతలు. అనంతపురంలో అక్రమ బియ్యం గుట్టు రట్టు, రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు. డీటెయిల్స్ చూస్తే తెలంగాణ రాష్ట్ర కార్యసాధకుడు సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో 1000 మొక్కలు నాటాలనే లక్ష్యంతో మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల సర్పంచ్లు అధికారుల ఆధ్వర్యంలో ఆ గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలతో కలిసి గుంతలు తీసి మొక్కలు నాటారు. సీఎం కేసీఆర్ హరిత తెలంగాణ లక్ష్యంగా పనిచేస్తూ ప్రతి గ్రామానికి నర్సరీలను ఏర్పాటు చేసి నర్సరీల్లో పెరిగిన మొక్కలను నాటుతున్నారు. సిద్దిపేట జిల్లా సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా సిద్దిపేట పట్టణంలో 10,000 మొక్కలు నాటే కార్యక్రమానికి మంత్రి హరీష్ రావు శ్రీకారం చుట్టారు. సిద్దిపేట నర్సాపూర్ చౌరస్తా నుండి రాజీవ్ రహదారికి వెళ్లే రహదారికి ఇరువైపులా డివైడర్ మధ్యలో మంత్రి హరీష్ రావు మొక్కలు నాటారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం పురస్కరించుకుని బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఫ్రంట్ లైన్ వారియర్స్ తో కలిసి ఒకేసారి 1000 మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, మార్క్ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వారితో కలిసి మంత్రి మొక్కలు నాటారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామ పంచాయతీలో 1000 మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. తెలంగాణ జాతిపిత, తెలంగాణ ప్రజల ఆరాధ్య దైవం, రాష్ట్ర సాధకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వృక్ష ప్రేమికుడని మంత్రి వేముల తెలిపారు. పక్షాన బాల్కొండ నియోజకవర్గ ప్రజల పక్షాన, నిజామాబాద్ జిల్లా ప్రజల పక్షాన వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. వారు నిండు 100 ఏళ్ళు మంచి ఆరోగ్యంతో జీవించాలని ఈ రాష్ట్ర ప్రజలు వారి కోసం ఎప్పుడు ఆ దేవుడు ఆశీస్సులు కోరుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. అయితే కేసీఆర్ గారు వృక్ష ప్రేమికులు. మొక్కన్నా చెట్టన్నా ఆయనకు అమితమైన ఇష్టం. ఇవాళ వారి అకుంఠిత దీక్షతో తెలంగాణలో వారు తెలంగాణ హరితహారం అని పెట్టి దాన్ని ఒక ఉద్యమంలా తీసుకుపోయి ఈ గత 6 సంవత్సరాలుగా ఈ మొక్కలు పెంచడం మూలంగా తెలంగాణ రాష్ట్రంలో 4.7% గ్రీన్ కవరేజ్ పెరిగింది. ఈ సమకాలీన పరిస్థితుల్లో ఈ దేశంలో ఇట్లా ఏ రాష్ట్రంలో కూడా మొక్కలు పెంచబడలే, గ్రీన్ కవరేజ్ పెరగలే. దానికే ఈ 2-3 సంవత్సరాలుగా మనం వాతావరణంలో కూడా మార్పులు చూస్తున్నాం. వర్షాలు బాగా పడతా ఉన్నాయి. ఆయన కోరిక ఏంటంటే ఇంకొక 4% పెంచగలిగితే ఇంకా తెలంగాణకు వర్షాలతో ఇబ్బంది ఉండదు. తెలంగాణలో ఎట్లయితే దట్టమైన అడవులు ఉన్న ప్రాంతాల్లో ఎప్పుడు వర్షాలు పడతాయో అట్లా తెలంగాణలో కూడా నిత్యం వర్షాకాలం వర్షాలు పడుతూనే ఉంటాయి.
ఇప్పటికి 4.7% గ్రీన్ కవరేజ్ పెరిగింది. ఇంకొక 4% పెంచగలిగితే మన తెలంగాణ సమాజానికి ఎంతో మేలు జరుగుతుందని చెప్పి సభ్యులు సంతోష్ గారు రండి అశోక్ గారు రాజ్యసభ సభ్యులు సంతోష్ గారు గ్రీన్ ఛాలెంజ్ అని ఈ చెట్లు పెంచే కార్యక్రమాన్ని ఆయన తీసుకున్నారు. అయితే మొదట సంతోష్ కుమార్ గారు మొదలుపెట్టినప్పుడు ఏంటో అని అనుకున్నాం. కానీ మెల్లమెల్లగా ఇవాళ గ్రీన్ ఛాలెంజ్ అనే ఒక కార్యక్రమం మొత్తం ప్రపంచం విఖ్యాతిగాంచింది. సెలబ్రిటీలందరూ కూడా చెట్టు విలువని తెలుసుకున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా మొక్కలు పెంచుతూ ఉన్నారు, చెట్లను పెంచుతూ ఉన్నారు. అంటే ఒక యువ నాయకుడు సంతోష్ కుమార్ గారు కేవలం 36 సంవత్సరాల ఓ యువకుడు చెట్లు పెంచే కార్యక్రమాన్ని ఇంత గొప్పగా ముందుకు తీసుకుపోతారని చెప్పి ఎవరు ఊహించలేదు. చివరికి మంచి పారిశ్రామికవేత్తలను ఒప్పించి, సినిమా స్టార్స్ని ఒప్పించి, సెలబ్రిటీలను ఒప్పించి ఈ ఫారెస్ట్ రీజనరేషన్ అనే ప్రోగ్రాం ఉంటుంది. అంటే ఉన్న అడవిలో చెట్లను సరి చేసుకొని చెట్లను పెంచడం. అటువంటి ప్రోగ్రామ్ని ఒక్కొక్క పారిశ్రామికవేత్తకు, ఒక్కొక్క సెలబ్రిటీకి 100 ఎకరాలు 200 ఎకరాలు దత్తత తీసుకునే విధంగా వారిని ప్రోత్సహించి ఇవాళ హైదరాబాద్ చుట్టుపక్కల 1,00,000 ఎకరాల ఫారెస్ట్ రీజనరేషన్ ఇవాళ గ్రీన్ ఛాలెంజ్లో భాగంగా సంతోష్ కుమార్ చేపట్టారు. ఈ సందర్భంగా సంతోష్ కుమార్ గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు. చాలా గొప్ప కార్యక్రమం, చరిత్రలో నిలిచిపోతారు వారు. సరే, రాజకీయాలు ఇవాళ ఉంటాయి, ఉండవు, పదవులు ఉంటాయి, ఉండవు. తెలంగాణలో మళ్లీ సమైక్య పార్టీలు అడుగుపెట్టాలని చూస్తున్నాయని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. అందులో భాగంగా జగనన్న వదిలిన బాణం షర్మిల వస్తుందని అన్నారు. తర్వాత జగన్, చంద్రబాబులు వస్తారని స్పష్టం చేశారు. తెలంగాణలో ఆంధ్ర పార్టీలు బలపడితే మన నీళ్లు, కరెంటు దోచుకుపోతారని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులు నీళ్లు మన పొలాలకు పారకుండా అడ్డుకుంటారని అన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ రక్షకుడు కావున టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ గులాబీ పార్టీ సభ్యత్వం తీసుకోవాలని కోరారు. 6 సంవత్సరాలకి కరెంట్ వచ్చింది, నీళ్ళు వచ్చినాయి, ఎల్లండి నిండున్నది, డ్యామ్ ఫుల్ ట్యాంక్ నిండున్నది. ఎండాకాలం నీళ్ళ కొదవ లేదు, ఇన్ని నీళ్ళు వస్తున్నాయి, ఇంత కరెంట్ వస్తుంది. కడుపుల మంట మొదలైంది. ఎవరికి మొదలైంది? జగనన్న బాణం వల్ల సిరీస్ వస్తుంది. జగనన్న బాణం అంటే షర్మిలక్క. ఎందుకు వస్తుంది షర్మిలక్క? ఇక్కడ బ్రహ్మాండంగా నీళ్ళు ఉంది, కరెంట్ ఉంది, మళ్ళీ దోసుకుని మొదలు పెడదాం ఇక్కడ. జగనన్న బాణం షర్మిలక్క వచ్చినాక మళ్ళీ జగనన్న వస్తాడు, జగన్ వచ్చినాక ఇంకెవరు వస్తాడు? మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తాడు. వచ్చినాక మళ్ళీ సంగతి మళ్ళీ అదే మళ్ళీ కొట్టాడ మొదలైతే, కరెంట్ ఎత్తుకపోతుంది, నీళ్ళు ఎత్తుకపోతే గివే స్టార్ట్ అయింది. అందుకే ఈరోజు జగనన్న బాణాలను, జగన్ను, చంద్రబాబును కాపాడే ఏకైక పార్టీ రక్షకుడు కేసీఆర్ గారు, అది టీఆర్ఎస్ పార్టీ. అందుకే టీఆర్ఎస్ పార్టీ చూడగాలి. విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ ధ్యేయంగా విశాఖలో మేధావులు రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఏపీ సమగ్రాభివృద్ధి వేదిక నగరంలో మేధావులతో కలిసి రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో చలసాని శ్రీనివాస్, కాంగ్రెస్ నేతలు జేడీ శీలం, మహిళా సంఘాలు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. స్టీల్ ప్లాంట్ కు గనులు కేటాయించే విధంగా కేంద్రం చొరవ చూపించాలని కాంగ్రెస్ నేత జేడీ శీలం కోరారు. అప్పుడే స్టీల్ ప్లాంట్ కు నష్టాలు తగ్గుతాయని చెప్పారు. జేడీ లక్ష్మణ వీళ్ళందరూ కలిసి ఒక థింక్ ట్యాంకర్స్ కమిటీలాగా ఏర్పడి అన్ని అంశాల మీద కూలకోశంగా పనిచేయడానికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పాలిటిక్స్ పొలిటికల్ లక్ష్మణ్ గారు కూడా విస్తీకరిస్తారు. దయచేసి ఐ రిక్వెస్ట్ మిస్టర్ జేడీ లక్ష్మణ చేశారు. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వారికి అయ్యా మీరు కూడా మంచి పని చేయండి. మా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రముఖమైన ఉక్కు కర్మాగారం పడగలెత్తడం జరిగింది. ఆధారాలన్నీ ధ్వంసం అయిపోయినాయి. అనేక మంది చాలా కీలకమైనటువంటి అంశం. స్టాండింగ్ కమిటీ, కోల్ స్టీల్ స్టాండింగ్ కమిటీ, ఎనర్జీ స్టాండింగ్ కమిటీ, 2 స్టాండింగ్ కమిటీలు కూడా ఈ అంశాన్ని చాలా కూలంకషంగా పరిశీలించి పార్లమెంటుకు రికమెండ్ చేశారు. నేను దానిలో సభ్యుడిగా ఉన్నాను. 6 సంవత్సరాలు నేను ఆ 2 కమిటీల్లో సభ్యుడిగా ఉండి 2 సార్లు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి వచ్చి అధికారులతో మాట్లాడి దానికి సంబంధించినటువంటి చట్టాన్ని కేంద్ర మరి ఆ శాఖల కార్యదర్శులతో మీటింగ్ పెట్టి స్టీల్ మినిస్టర్ గారిని కలిసి కమిటీ ఒప్పించి పార్లమెంట్లో నిర్ణయం చేసి ఆ
కమిటీ రిపోర్ట్ పార్లమెంట్లో ఒప్పించి ఇవ్వడం జరిగింది. అంటే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి కానీ ఫలితాలు రావడం లేదు. ఎందుకో కమిటీ ఈ లోపల కొంత బాధాకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయని చెప్పడానికి ఆ అంశాన్ని నిర్ణయించండి. రెండోది ఏమిటంటే లక్ష్మణ్ గారు చెప్పారు, నిజమే, రాష్ట్రాలు మా అధీనంలో ఉన్నాయి కాబట్టి మా కాంగ్రెస్ సభ్యులందరూ కూడా మేమందరం కలిసాం. ఇక్కడ రాజకీయం కాదు, ఆ కమిటీలో కూడా అన్ని పార్టీలు కలిసినటువంటి కమిటీ అది. సో కోఆపరేట్ చేసి మీరు ఒక వేడి వార్తలే కాకుండా బాడీ వార్తలే కాకుండా మీరు చిన్న చిన్న పొలిటికల్ లీడర్స్ సెన్సేషనల్ కామెంట్స్ రాస్తున్నారు. అది రాయాలి, తప్పదు, మీ పాత్ర మీరు నిర్వర్తిస్తున్నారు. కానీ ఇది ఒక ఇంపార్టెంట్ ఇష్యూ. ఎన్నో వేల మంది కార్మికుల సమస్య, ఉద్యోగస్తుల సమస్య, ఆంధ్ర రాష్ట్రం యొక్క సెంటిమెంట్ సమస్య, కొన్ని కోట్ల రూపాయలు వాళ్ళు మన పెద్దవాళ్ళు ఇచ్చిన భూమి మీద నిర్మించిన కర్మాగారానికి పునాదులు కదలకుండా ఆ పునాదులు ఇంకా బలపడేటట్టు మీ యొక్క బాధ్యత మీరు చేతునిచ్చి దీన్ని అవేర్నెస్ క్రియేట్ చేసి ఓపికతో ఏదో మెకనైజ్డ్ సిస్టంలో కనుక ప్లస్ నిర్వహించకుండా దయచేసి మీ ద్వారా మీ మీడియా దీనికి ఇస్తే మీ మేనేజ్మెంట్స్ కూడా కొంచెం ఇంపార్టెన్స్ క్రియేట్ చేసి మీ కాపీలన్నీ సర్క్యులేట్ చేస్తాను కాబట్టి మీరు ఇస్తే బాగుంటుంది. టీడీపీ హయాంలో విజయవాడ నగర అభివృద్ధికి చేసింది శూన్యమని, దోచుకోవడమే ధ్యేయంగా పనిచేశారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. నగర పర్యటనలో భాగంగా పశ్చిమ నియోజకవర్గంలో 51వ డివిజన్ నుంచి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పర్యటన ప్రారంభించారు. స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వాగు సెంటర్ అడ్డరోడ్డు అఖిలేష్ అనే చిన్నారి చదువుకు పడుతున్న ఇబ్బందిని మంత్రి దృష్టికి తీసుకురావడంతో చిట్టినగర్ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న చిన్నారి చదువుకు మంత్రి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రజలు జగనన్న అమలు చేసిన సంక్షేమ పథకాల అమలుతో సంతోషంగా ఉన్నారని మంత్రి తెలిపారు. జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలే శ్రీరామ రక్షగా అభ్యర్థులను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. చేసి పెట్టండి. ఓకే తల్లి, సుఖమైందా? ఆల్రెడీ అయిపోయిందమ్మా, శాంక్షన్ కూడా అయింది. వద్దులాలి వెల్లంపల్లి గారి నాయకత్వం, వద్దులాలి వెల్లంపల్లి గారి నాయకత్వం. జై జగన్. రాజేష్ చెప్తున్నా, గెలిపించండి, చేసి పెట్టాడు. అదేనండి, ఒక్క మనకు కూడా లేదండి. ఒకరి తర్వాత ఒకరు అలా జరుపుకొని రోడ్ల మీదకి వచ్చారు. మేము అడిగితే ప్రతి ఇంటికి కూడా వెళ్ళడం జరుగుతుంది. దీంట్లో ఇక్కడ మా మరిపిల్ల రాజేష్ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నాడు. ఇక్కడ ప్రజల నుంచి కూడా చక్కటి స్పందన, ప్రతి వాళ్ళకి కూడా ఇళ్ల పట్టా రావడం కానీ, ఇళ్ల స్థలంగా రానడం కానివ్వండి, అమ్మఒడి కావచ్చు, చేయూత కావచ్చు, అదేవిధంగా విద్యా దీవెన కావచ్చు, ప్రతి ఒక్క పథకం కూడా వచ్చిందని చెప్పి చాలామంది చెప్తున్నారు. కొంతమంది టెక్నికల్గా, కొంతమంది అరాకొర కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వారందరికీ కూడా రేపు ఎలక్షన్ కూడా అయిపోయిన తర్వాత తప్పకుండా వారికి న్యాయం చేస్తాం, వారికి అన్ని విధాలు అందుబాటు చేస్తామని చెప్పి చెప్తున్నాము. ఎందుకంటే గత పాలకుల్లో 5 సంవత్సరాలు ఇక్కడ తెలుగుదేశం కార్పొరేటర్గా ఉండి కనీసం ఇక్కడ ఉన్న కేసీఆర్ అని కానీ, జలీల్ కానీ, జలీల్ ఖాన్ కావచ్చు, కార్పొరేటర్ కావచ్చు, కనీసం ఈ డివిజన్ అభివృద్ధి చేయకుండా ఈ డివిజన్లో దోచుకోవడానికి ప్రయత్నం చేశారు తప్ప ఈరోజు మా మరిపల్లి రాజేష్ కరోనా కష్టకాలం నుంచి ఇక్కడ ప్రజలకు అండగా ఉంటూ కరోనాకు కూడా అందరికీ కూడా సహకారం చేస్తూ ముందుకు వచ్చాడు. ఈరోజు ప్రజలందరూ కూడా మా రాజేష్ను కూడా ప్రతి ఒక్కరు తప్పకుండా మనం గెలిపించుకోవాలి, మన బాధ్యత అని చెప్పి చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా జగనన్న ఆశీస్సులతో జగనన్న చేసే సంక్షేమ పథకాలు, అభివృద్ధి, మంచి కార్యక్రమాలు మాకు శ్రీరామ రక్షగా ఉంటాయి. అత్యధిక మెజార్టీతో ఈ డివిజన్ నుంచి మా రాజేష్ను గెలిపిస్తానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని మీకు తెలియదు. గత 3 సంవత్సరాలలో సైబరాబాద్లో ప్రమాదాలు చాలా తగ్గాయని సిపి సజ్జనార్ తెలిపారు. వేరే ప్రాంతం వాళ్ళు సైబరాబాద్ పరిధిలోకి రావాలంటే నియమాలు తప్పక పాటించాలి అనే భయం కలిగిందన్నారు. ఇందుకు తమ ట్రాఫిక్ పోలీసులు చేసే కృషి కారణమని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ అన్నారు. సైబరాబాద్ ట్రాఫిక్ యాన్యువల్ కాన్ఫరెన్స్ లో ఆయన పాల్గొన్నారు. కోవిడ్ సమయంలో పోలీసులు ఎంతో కృషి చేశారని సిపి సజ్జనార్ కొనియాడారు.
సెల్ఫీ బాయ్ నువ్వు నేను పైన ఉన్నాను కింద అంటే అది కొద్దిగా ఎలక్ట్రిక్ కొట్టేసిందండి. ఎలికలు కొట్టేసిందా? దగ్గర పెట్టుకుని పడుకున్నావా? మీకు ఎలా తెలుసు? మీ మొహం కూడా ఎలుకలు కొట్టేసినట్టే ఉంటాను. గారు శ్రీ సందీప్ చాంద్రయ్య గారు అండ్ ఎన్టీఆర్ గారు కంగ్రాచులేషన్స్ హైదరాబాద్ విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. సో గట్టిగా చప్పట్లతో లెట్స్ ఆల్ విష్ రైజింగ్ రాజు గారు ఆల్ ది వెరీ బెస్ట్. శ్రీజ, జోయా, మెహరీన్, తనీషా. అంతము కూడా కృష్ణ కానీ మన విజయ్ కానీ మన డిస్ట్రిక్ట్ ట్రాఫిక్ వెంకట్ గారు కూడా చాలా చెప్పడం జరిగింది. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసు చాలా గొప్ప పని చేసి చెప్పడం నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. లాస్ట్ 3 years నుంచి చూస్తున్నాము మన విజయ్ డీసీపీ నేతృత్వంలో మీరందరూ కూడా బాగా కృషి చేస్తున్నారు. కష్టపడుతుంటారు రోడ్డు మీద మా సేఫ్టీగా ఆలోచించి ఇలా ఒక్క రూఫ్ కింద హ్యాపీగా చూస్తుంటే చాలా 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 హ్యాపీగా ఉంది నిజంగా. ఐ గివ్ దిస్ అంటే చాలా మంది వాళ్ళ ఫ్యామిలీస్తో హ్యాపీగా ఉన్నారంటే మీరు చేసిన సాక్రిఫైసెస్ వల్లనే. సో ఒక్కసారి మా అందరి తరఫు నుంచి థ్యాంక్ యూ. వేదిక పైన ఉన్న అందరు అధికారులకి, విచ్చేసిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్స్, బార్డర్ ఆఫీసర్స్, మన పోలీస్ ఆఫీసర్స్, ట్రాఫిక్ వాలంటీర్స్, పిల్లలకి, ఆహ్వానితులకి, ఎన్జిఓస్కి, మీడియా ఫ్రెండ్స్ అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. గుడ్ మార్నింగ్. లాస్ట్ 2 months నుంచి ఫోకస్ అంతా మన డ్రంక్ అండ్ డ్రైవింగ్ పైన ఉండడం జరిగింది. చాలా టీమ్స్ పెట్టేసి మీరందరూ కూడా లాంగ్ ఆఫీసర్స్ మీరందరూ కూడా కలిసి చాలా కేసులు కట్టడం జరిగింది. ఎప్పుడు లేని విధంగా 2 నెలల్లోనే 8,000 కేసెస్ని మనం కట్టడం జరిగింది. అదంతా ఆ గౌరవం అంతా మీకే తగ్గుతుంది. చాలా కష్టపడి మీరందరూ కూడా ఎవరికి కూడా వదలకుండా మీరందరూ కూడా కేసు కట్టడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ఇనిషియేటివ్ మన హెల్మెట్ పెట్టుకోవడంలో కావచ్చు, డిఎల్ని ఎవరు లేని వాళ్ళు పట్టుకోవడం కావచ్చు, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ నుంచి మన 3 జోనల్ ఆఫీసర్స్, శంషాబాద్ డీసీపీ గారు, బాలనగర్ డీసీపీ గారు, మన దాదాపూర్ డీసీపీ గారు, ఎడిషనల్ డీసీపీ సిఆర్, మీరందరూ కూడా బాగా సహకరించారు. వాళ్ళందరూ కూడా ఆల్ జోనల్ ఆఫీసర్స్ కూడా నేను పేరుగా అభినందిస్తున్నాను. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసు గత 3 సంవత్సరాల నుంచి అనేక ఇనిషియేటివ్స్ని లాంచ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఇనిషియేటివ్ ఆఫ్ ది రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ మానిటరింగ్ సెల్. అంతకుముందు యాక్సిడెంట్ జరిగిన ఒక మామూలు యాక్సిడెంట్ ఒక కేసు అనుకున్న వాళ్ళు లాస్ట్ 3 years నుంచి మనం ఒక సపరేట్ సెల్ పెట్టి ఆలోచనలు ఇవ్వడం జరుగుతుంది. అవర్ టాప్ ఏపీలో 3వ దశ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. శ్రీకాకుళం జిల్లాలో స్పీకర్ తమ్మినేని సీతారాం తన ఓటును వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్యానికి స్థానిక సంస్థల ఎన్నికలు మూలస్తంభం వంటిదని రాష్ట్ర శాసనసభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. స్వగ్రామమైన ఆముదాల వలస మండలంలో తోగారాంలో జరిగిన పంచాయతీ ఎన్నికలకు శాసనసభాపతి కుటుంబ సమేతంగా కలిసి ఓటు వేశారు. ప్రజాస్వామ్యంలో స్థానిక ఎన్నికలు ముఖ్యమని, ఈ వ్యవస్థలో బలోపేతం చేసేందుకే కృషి జరుగుతుందని అన్నారు. ఓటర్ల పిలుపుతో ఖచ్చితంగా ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యం వస్తుంది తమ్మినేని సీతారాం ఆశాభావం వ్యక్తం చేశారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనా దక్షతకు ఆకర్షితులై పలువురు స్వచ్ఛందంగా వైసీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని సత్రంపాడుకు చెందిన రిటైర్డ్ సబ్ రిజిస్టర్ ఈదుపల్లి రామ్మూర్తి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని సమక్షంలో వైసీపీలో చేరారు. ప్రజాసేవే తమ పార్టీ లక్ష్యమని, ఈ లక్ష్యానికి అనుగుణంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని మంత్రి నాని సూచించారు. పార్టీ నాయకుల ఆదేశాలను అనుసరిస్తూ తన వంతు ప్రజాసేవ చేస్తానని రామ్మూర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మారడాని రంగారావు, ఏపీ మెడికల్ బోర్డు కౌన్సిల్ సభ్యులు డాక్టర్ దిరిశాల వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కార్పొరేషన్ ఉన్నటువంటి 50 డివిజన్లో కూడా మేము గెలిచి మన ప్రీతమ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇస్తాము, ఇవ్వబోతూ ఉన్నామన్న ఒక ఆత్మస్థైర్యం ప్రతి ఒక్కరిలో ఇప్పుడు ప్రత్యేకంగా సంవత్సరం క్రితమే అది మనమందరం కూడా చూసాం. కానీ మనందరి దురదృష్టవశాత్తు రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా కరోనా వంటి మహమ్మారిని మనం ఎదుర్కొనేటువంటి పరిస్థితుల్లో అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో ఆ ఎన్నికలను 1 నెల అనుకున్నాం, 2 నెలలు అనుకున్నాం, 3 నెలలు అనుకున్నాం, దాదాపుగా సంవత్సరం పాటు వాయిదా వేసుకోవాల్సినటువంటి పరిస్థితి. సంవత్సరం పాటు వాయిదా వేసిన తరువాత కూడా సాధారణంగా ఏదైనా ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గతంలో చూస్తూ ఉండేవాళ్ళు, రోజులు గడిచే కొద్దీ ఆ ప్రభుత్వం పైన ఎంతో కొంత వ్యతిరేకత వస్తూ ఉంటుంది. కానీ మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో, ప్రజా పరిపాలనలో ప్రతి రోజు గడిచే కొద్దీ, నెలలు గడిచే కొద్దీ, సంవత్సరాలు గడిచే కొద్దీ ఇంకా మన గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ప్రేమాభిమానాలు, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆదరణ కూడా పెరగటం మనం చూస్తూ ఉన్నాం. దీనికి ఏకైక కారణం మన ముఖ్యమంత్రి గారు చేసేటువంటి ప్రజారంజకమైనటువంటి పరిపాలన. ప్రజల మనోభిష్టాలను తెలుసుకుని దానికి అనుగుణంగా ఆయన సుమారుగా సంవత్సరాలకు పైగా ఆయన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి ఉండాలి అన్నంతగా ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి పరిపాలన ఆయన చేస్తూ ఉన్నారు. ఆ కారణంగానే సంవత్సరం క్రితం సాధారణంగా ఎంతో కొంత నిరుత్సాహం మన కార్యకర్తలు, ఎందుకంటే కార్యకర్తలకు సంబంధించి నేను ఎందుకు గమనిస్తూ ఉన్నానంటే ప్రజలకు మాకు మధ్యలో ఉండేది కార్యకర్తలే. ప్రజలు సంతోషంగా ఉన్నా లేకపోతే బాధతో ఉన్నా కూడా అదంతా కూడా కార్యకర్తల ద్వారానే మనకు తెలుస్తుంది. కార్యకర్త సంతోషంగా ఉన్నాడు అంటే, ధైర్యంగా ఉన్నాడు అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నట్టుగా మనం అర్థం చేసుకుంటాం. ఆ విధంగా మరి మనం అందరం కూడా ఎన్నికలకు సమాయత్తం అవుతాము. ఆ సమాయకర్తలు, నాయకులు అందరం కూడా మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పరిపాలన, ఆయన ప్రవేశపెట్టినటువంటి పథకాలు, ఆయన చేసినటువంటి అభివృద్ధి ఇవన్నీ కూడా చెబుతూ రానున్నటువంటి 3.5 సంవత్సరాల కాలంలో ఇంకా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయబోతూ ఉన్నాం, ప్రజలకు సంబంధించి ఇంకేమేమి పథకాలు మనం ప్రవేశపెట్టబోతూ ఉన్నాం, ప్రజా సంక్షేమం కోసం మనం ఏమేమి కార్యక్రమాలు చేపట్టబోతూ ఉన్నాం రానున్నటువంటి కాలంలో, ఈ సంవత్సరాల కాలం మనం చేసినటువంటి పరిపాలన, అదేవిధంగా రానున్నటువంటి 3.5 సంవత్సరాల కాలంలో మనం చేయబోయేటువంటి. అనంతపురం జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. బుక్కరాయి సముద్రం వద్ద బియ్యాన్ని గుర్తించారు. పోలీసుల వాహనాలను తనిఖీ చేస్తున్న క్రమంలో వ్యాన్లో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కరోనా నిబంధనలను పాటిస్తూ తిరుమల తిరుపతిలో రథసప్తమి వేడుకల నిర్వహణకు టీటీడీ సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 19న ఈ వేడుకలు నిర్వహించనున్నామని టీటీడీ ఈవో జవహర్ రెడ్డి చెప్పారు. ఆ రోజున శ్రీవారు సప్తవాహనాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. మాడవీధుల్లో వాహన సేవకులకు దర్శన టోకెన్లు కలిగిన భక్తులకు మాత్రమే గ్యాలరీలోకి అనుమతి ఇవ్వనున్నామని టీటీడీ అధికారులు చెప్పారు. చక్రస్నాన కార్యక్రమాన్ని ఏకాంతంగానే నిర్వహించనున్నామని తెలిపారు. స్వామివారు ఉదయం 5:30 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు సప్త వాహనాలపై భక్తులకు దర్శనమిస్తారు. మరి అదే రోజున మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు చక్రస్నానం కూడా జరుగుతుంది. స్వామివారు ఒకే రోజు 7 ప్రధాన వాహనాలపై మరి మాడ వీధుల్లో ఊరేగడం వల్లనే దీన్ని ఒకరోజు బ్రహ్మోత్సవాలని ఉప బ్రహ్మోత్సవాలని కూడా పిలుస్తారు. ఆ రోజు గమనించాల్సిన విషయం ఏంటంటే స్వామివారి దర్శన టోకెన్లు గల భక్తులను మాత్రమే అనుమతించడం జరుగుతుంది. ఇంకా కోవిడ్ నిబంధనలు మరి అమల్లో ఉండడం వల్ల. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దిగ్విజయవంతంగా కోటి వృక్షార్చన, సిద్దిపేటలో మొక్కలు నాటిన మంత్రి హరీష్ రావు. తెలంగాణలో మళ్లీ సమైక్య పార్టీలు అడుగు పెడుతున్నాయి. జగనన్న వదిలిన బాణం షర్మిల వస్తుందన్న మంత్రి గంగుల. ఏపీలో ప్రశాంతంగా ముగిసిన 3వ దశ ఎన్నికలు, తన ఓటును వినియోగించుకున్న తమ్మినేని సీతారాం. విశాఖలో మేధావులు రౌండ్ టేబుల్ సమావేశం, ఉక్కు పరిశ్రమ పరిరక్షణే ధ్యేయంగా నేతలు. అనంతపురం జిల్లాలో అక్రమ బియ్యాన్ని గుట్టురట్టు, రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.